ఒకసారి వచ్చేసిన తర్వాత మన టీంకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకపోతే ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి ఒక మిస్డ్ కాల్ అని ఇచ్చేసి గ్రూప్ కాల్. ఇక మనం ఇక్కడ పెన్ పేపర్ తోటి కూర్చున్నాం. బాగా ఇంపార్టెంట్ అనుకొని మనం వచ్చాం కదా, కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఏంటిదో మనం తీసుకోవాలి. ఇది ముందు రోజే టీం తోటి గ్రూప్ కాల్లో డిస్కషన్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఆ మార్నింగ్ ఇంపార్టెన్స్ ని తెలుసుకుంటే ఏంటిది, నేను ఇప్పుడు ఏం చెప్పాను, సరి అయినవి పెరుగుతూ సరికానివి తగ్గుతూ ఉంటాయి. సరి అయినవి పెరుగుతూ సరికానివి తగ్గుతూ. మనం ఒక విషయాన్ని ఒప్పుకోవాలి. ఏంటి అంటే, మన దాంట్లో మనకి ఉపయోగపడిన సరికానివి ఉంటాయి. దీన్ని మనం ఒప్పుకోవాలి. రైట్ షాహినా గారు, ఇది ఇంపార్టెంట్ థింగ్. హరిప్రసాద్ అయినా దేన్ని ఒప్పుకోవాలి అని అంటే, ఎక్కడో నాకు ఉపయోగపడనివి ఇంకా ఉన్నాయి అని. నా లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఎప్పుడు కూడా దీన్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఎందులో ఉంటాయి? నా ఆలోచనల్లో, నా మాటల్లో, నేను చేసే విధానంలో, ప్రాసెస్లో. ఇది ఇంపార్టెంట్. ఇలా ఎప్పుడు కూడా మనల్ని మనం సపోర్ట్ చేసుకోకుండా మనల్ని మనం విచక్షణ రూపంలో ఆలోచించుకుంటూ ఉండాలి. ఎక్కడో ఇంకా నా ఆలోచనల్లో అంటే నా భావాల్లో పదే పదే ఏదైతే మననం చేసుకుంటున్నానో దాంట్లో, ఎట్ ద సేమ్ టైం నా యొక్క మాటల్లో, అలాగే నేను వర్క్ చేసేటువంటి ప్రాసెస్లో, విధానంలో, దీంట్లో ఎక్కడో ఒక దగ్గర నేను సరికానివి ఎక్కడో ఉన్నాయి, అవి సరి కావాలని కోరుకోవాలి. ఇది మెయిన్. ఎప్పుడు ఆ దృష్టిని వివేక దృష్టి అని అంటాం. వివేక దృష్టి ఇదే పెరుగుతుంటది మనలో. ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ లేచేటువంటి హ్యాబిట్ లో 6 గంటలకు లేచేవాళ్ళు కొంచెం 5:30కి లేచేవాళ్ళు 5ంటికి షార్ప్ గా, 5ంటికి ఉన్న వాళ్ళు ఇంకొంచెం ముందు 4:45, ఇంకా 4 వరకు అలా వచ్చారనంటే సూపర్ అన్నమాట. ఎక్కడ పెరుగుతుండాలి? నైట్ తొందరగా నిద్రపోవడంలో పెరుగు. ఈ టైం వరకే ఒకవేళ మీ యొక్క నిద్రని ఫోన్ డిస్టర్బ్ చేస్తుండేందంటే మీకు తెలియకుండానే సరికానే ఉన్నట్టు. అంతేనా కల్పన మేడం? మనకు తెలియకుండానే దాన్ని చూసుకుంటూ ఉంటాం. ఆ చాటింగ్ నో అది చూసుకుంటూ ఉంటాం. తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. ఇంపార్టెంట్ లేని విషయాలు కూడా మాట్లాడేస్తూ ఉంటాం. అక్కడ మళ్ళీ చెకింగ్ అనేది ఉండాలి. ఎప్పటికప్పుడు చెకింగ్ అనేది. ఎందుకనంటే మనకుంది కదా, ఎవరు బంగారు కొండ అంటే ఎవరు? ఎవరు బంగారు కొండ? టైప్ చేయండి చూద్దాం. అందరూ స్క్రీన్ దగ్గరే ఉన్నారా? మన మనసు. మనసు అనే పదం బాగుంటుంది. మన బంగారు కొండ ఎవరు అంటే మనసు. ఇదే క్రియేటర్. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ వాళ్ళని ఎంత బాగా బాగా చూసుకుంటాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో సరికానివి సరి అయినవి ఉన్నాయి. మనకు తెలియకుండానే మన లోపల ఎన్నో మనకు అడ్డుపడుతున్నటువంటి బ్లాక్స్ ఉంటాయి ఎన్నో విషయాల్లో. ఏ రూపంలో? ఒకటి మనస రూపంలో, ఇంకోటి వాచా రూపంలో, ఇంకోటి కరుణ రూపంలో. ఒకటి ఆలోచనలు భావాల రూపంలో, ఇంకోటి మాటల రూపంలో, ఇంకోటి మనం చేసే పని ప్రాసెస్ రూపంలో ఉంటుంది. ఈ మూడిట్లో కూడా సరికానివి మరి మనకు తెలుస్తాయా అంటే అమ్మో అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. ఇగోకి దొరకవు. ఎందుకంటే ఇగో అడ్డు ఉంటది కాబట్టి దొరకవు. మన కాన్షియస్ మైండ్కి అవి దొరకవు. అందుకనే అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలి అని అంటే
ఆటోమేటిక్ గా బియ్యం చెరిగితే రాళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోయినట్టుగా అవి పక్కకి వెళ్ళిపోవాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ ని పెంపొందించుకోవడం. అందులో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే 5 AM క్లబ్. 5 AM క్లబ్ ఇట్లా ఎన్నో లాభాలు, ఒకటా రెండా? బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. మన జీవిత మన జీవితంలోకి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పెట్టేటువంటివి కానీ, అశాంతికి గురి చేసేవి, ఇలాంటి ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని మనం చెక్ పెట్టాలి అని అంటే కాన్షియస్ గా వాటిని సరిదిద్దుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని సబ్ కాన్షియస్లీ అది జరిగిపోవాలి అని అంటే ఒకే ఒక్క మందు గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లను పెంపొందించు. కల్పన మేడంకి, లక్ష్మీదేవి గారికి, అందరికి థ్యాంక్ యూ. వీలేనా ఇంకా వీడియో ఆన్ చేసుకునే వాళ్ళు అందరూ చాలా. ఇప్పుడు 5:15 అయింది. 5:15. సరే, అసలు మీరు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా? టైం అయినప్పుడు మీరు కాన్షియస్లీ రెడీ అయ్యారా అసలుకి, లేకపోతే అందరు పడుకునే వింటున్నారా? ఒక సెషన్స్ సక్సెస్ కావాలి అంటే మీకు ఇది పెడుతూ ఉంటారు, వెల్నెస్ బాస్కెట్ పెడుతూ ఉంటారు. వెల్నెస్ బాస్కెట్ లో కూడా మీరు ఇలాగే మొత్తం కేవలం అక్కడ ఎవరైతే స్పీకర్ ఉంటారో ఆ స్పీకర్ ఒక్కరే ఆన్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆఫ్ చేసి ఉన్నారనుకోండి, ఇక మీరు టీమ్ ని ఫామ్ చేయడం అనేది ఎప్పుడైనా డిజిటల్ డూప్లికేషన్ ఫ్యూచర్ లో ఎక్కువగా జరిగేటువంటిది. ఫ్యూచర్ లో కాదు, ప్రెసెంట్ లోనే ఇంకా డిజిటల్ డూప్లికేషన్. డిజిటల్ గా మీరు ప్రోగ్రామ్ కి వాల్యూ ఇస్తున్నారంటే ఆ టైం కల్లా రెడీ ఉంటారని అర్థం. ఉమ్. అప్పటికి దీనికోసం ప్రతిరోజు ధూమపానం చేయరాదు అని సినిమా స్లైడ్ లో ఒకటి వేసినట్టుగా దీన్ని ప్రవేశపెట్టద్దు. మాక్సిమం పీపుల్, ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, రూబీస్ అండ్ ఎగ్జిక్యూటివ్స్, స్టార్ థౌజండ్స్, ఈ టైం కల్లా రెడీ అవడము, ప్రోగ్రామ్స్ కి రెడీ అవడం అనేది మెయిన్ థింగ్. అది ఎందుకో మళ్ళీ ఇప్పుడు నేను చెప్పమంటే ఇంకొక అర్ధగంట గంట అయినా చెప్తాను. కనీసము ప్రోగ్రామ్ ఉంది, ఒక 10 సార్లు ఉంది అని అంటే 50%, 60% అయినా సరే మీరు ముందు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. దీన్ని మీరు వీడియో ఆన్ చేసుకొని నోట్ చేసుకోవడం అనేది ఫస్ట్ మీరు చేసుకోండి. ఈ హ్యాబిట్స్ లో ఇంకొకటి, ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి లాస్ట్ ఇది మీకు చెప్తున్నాను. ముఖ్యంగా స్టార్ 500, స్టార్ 1000 అండ్ రూబీస్ ఎగ్జిక్యూటివ్స్. రూబీస్ అంటే ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ అయినా ఆ పైన అయినా సరే, ముఖ్యంగా 500s, 1000s మీరు ఎంతమంది ఉంటున్నారు అనేది ఈ క్లాస్ రూమ్ లో చూసుకోండి. క్లాస్ రూమ్ లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. కనీసం 60% అటెండెన్స్ ఉండాలి. 60% అటెండెన్స్. 500 పడుకొని వింటున్నారు చూడండి, దట్ ఈస్ ద స్టేటస్. నో నో నో, మీరు ఫస్ట్ మనము ఎంత చెప్పుకుంటున్నాం అనేది కాదు. నిన్న చెప్పాను చూసారా, చాకలి వ్యక్తి. ఏంటి చాకలి వ్యక్తిది? బీయింగ్ స్టేట్. బీయింగ్ స్టేట్. మీరు ఒక దగ్గర మనీని సృష్టించాలంటే ఆ ఎడ్యుకేషన్ క్లాస్ కి మీరు ఎంత రెడీ అయ్యారు అనేది ఇంపార్టెంట్. మీకు ఒక జిఎస్ఎం ఉంది, అమ్మో నాకు జిఎస్ఎం ఉంది. ఒక నేమ్ లిస్ట్ ఉంది, అమ్మో నాకు నేమ్ లిస్ట్ ఉంది. మీ దగ్గరనే ఆ 500 దగ్గర నుంచి ఈ యొక్క ఓనర్షిప్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓనర్షిప్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి.
మీరు డైమండ్ క్లాస్లో డైమండ్ దగ్గరే ఇది మెయిన్ మెంటర్ అని అన్నటువంటి క్లాస్లోనే ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అన్న దగ్గరనే అమ్మో నేను దీన్ని నోట్ చేసుకోవాలనేది రాలేకపోతే ఇక మిగతా అన్ని ఎట్లా సక్సెస్ అవుతుంది? అంటే తృణీకరణ భావన ఒకటి ఆ ఎప్పుడు జరిగేటువంటిది అనేటువంటిది. అంటే దీనికి ఒక కాస్ట్ పెట్టి 500 రూపీస్ అనేది పెట్టి ఒక 5 రోజుల ప్రోగ్రామ్ అని చెప్పి నేను కాన్షియస్ సబ్ కాన్షియస్ గురించి 5 డేస్ చెప్తే దానికి అప్పుడు వాల్యూ క్రియేట్ అవుతుంది. అవునా? దానికి వాల్యూ క్రియేట్ అవుతుంది, లేకుంటే క్రియేట్ అవ్వదు. అసలు ఈ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? లేకపోతే మనకు మనము ఆ యొక్క ఎఫిషియన్సీలోకి వెళ్ళలేము, అసలుకి ఎఫెక్టివ్గా ఉండలేము అసలు. ఓకే, ఇప్పటికి ఇంత మంచి రిజల్ట్ వస్తుందంటే కారణం ఏంటి? పైఎం క్లబ్. పైఎం క్లబ్బే చాలా ఇంపార్టెంట్. పైఎం క్లబ్లో మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉండగలిగితే మీ టీం అంతా బాగా ముందుకెళ్ళగలుగుతుంది. ఇది మినిమం మినిమం. ఎక్కడైనా సరే ఈజీనెస్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఈజీనెస్ లోకి వెళ్తూ ఉంటాం. మనం ఈజీనెస్ లోకి వెళ్తూ ఉంటాం, వెంటనే స్ట్రైట్ గా అయిపోవాలి. అది ముఖ్యం. సరేనా? సో డిఫరెంట్ ఫస్ట్ది వివేక శక్తి అని అంటే ఏంది? న్యాచురల్ గా సరికానివన్నీ పోగొట్టుకుంటూ న్యాచురల్ గా చాలా ఈజీగా సరి అయినవి పెంచుకోవడం. సరికాని పోగొట్టుకుంటూ సరి అయినవి ఇంప్రూవ్ చేసుకోవడం. అది చాలా ఈజీగా జరుగుతుంది, కేక్ వాక్ లాగా జరిగిపోతుంది. మనం పిల్లల గురించి బాగా టెన్షన్ పడుతూ ఉంటాం. ఎలా సరి చేయాలి, ఎలా సరి చేయాలి. చిన్న చిన్న గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తే ఆటోమేటిక్గా దానికి ఉన్న శక్తి ఏంటిది? మంచి అలవాట్లకి సరికానివన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సరికానివన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక రెండవది సైలెన్స్ క్రియేషన్. సైలెన్స్ క్రియేషన్ మనలో ఎంతో పాజిటివ్ని పెంచుతుంది. సైలెన్స్ క్రియేషన్ మన సరి అయిన దాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది. సైలెన్స్ క్రియేషన్. ఈ సైలెన్స్ క్రియేషన్ ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఎలా సైలెన్స్ క్రియేషన్ చేసుకోవాలి, ఎనర్జీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆరా శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది. అందరు రెడీనా? ఇగో ఇలా చూడండి. ఇది అందరు స్క్రీన్ దగ్గరే ఉన్నారా? రెడీగా ఉన్నారా? మిగతా వాళ్ళందరూ కూడా. సూర్య, చకచక ఫేస్ వాష్ చేసుకుని కూర్చో. సూర్య వీడియో ఆన్ చేసుకో. కమాన్. సునీల్, లేడీసే చూడండి మీతో పోటీ పడుతున్నారు. వాళ్ళకి ఇంకా ఎంత కష్టం, సెల్యూట్ చేయాలి వాళ్ళకి. జెంట్స్ ఇంకెవరైనా ఉన్నారు? డైమండ్ సార్ చూడండి ఎంత చక్కగా వచ్చి కూర్చున్నారు. సునీల్, లేడీస్ వాళ్ళు అయినా సరే వాళ్ళకి వీలున్నప్పుడు వాళ్ళు వస్తారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ వందన మేడం, ప్రతి రోజు ఖచ్చితంగా వందన మేడం వాళ్ళ టీం, సునీత మేడం ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ ఒక రోజు కుదరకపోతే అది అడ్జస్టబుల్, కానీ అసలు ఎప్పటికీ లేదు నేను అసలుకి అని అంటే మీరు ఇంకా ఓన్ చేసుకోలేదు, ప్రోగ్రామ్స్ ఇంకా ఓన్ చేసుకోలేదు అని అర్థం. అది అంటే ఆ టైంకి అరే నాకు స్కూల్ టైం అయింది అన్నట్టుగా పిల్లవాడు ఎట్లా వెళ్తాడు, నాకు వెల్నెస్ బాస్కెట్ టైం అయింది నేను రెడీ అయ్యి వెళ్ళాలి అని అప్పుడు యువతలో ఉన్న పనుల్ని అవతల ఉన్న పనుల్ని ప్లాన్ చేసుకుంటూ యువతలో ఉన్న పనుల్ని కంప్లీట్ చేసుకుంటూ అక్కడ ఉండడం, బ్యాలెన్స్ చేయాలి. ఇది లేకపోతే ఎక్కడి వరకు తీసుకొస్తారు? సీనియర్లు 500 వరకు తీసుకొస్తారు. రెగ్యులర్ ఇన్కమ్ ని ఎలా చేయగలుగుతుంది? మొన్న సూర్య గారు చెప్తున్నారు, సార్ 4:30కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని. నేను 4:30 కల్లా నేను రెడీ అయి ఉంటాను సార్, వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటాను.
మీరు స్టార్ట్ చేయండి 4:30కి. అప్పుడు కరెక్ట్గా 6:30 ఆ టైం కల్లా 6:15 కల్లా క్లోజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ అవుతుంది కదా, పనులు చేయడానికి కొంచెం ఇబ్బంది అయిందని అందరి గురించి ఆలోచించారు సూర్య గారు. సార్కి థ్యాంక్స్ చెప్పాలి. 4:30కి స్టార్ట్ చేయండి. అందరూ ఓకేనా మరి 4:30కి? 4:30కి అంటే కొంచెం ముందుగానే. ఇప్పుడు చూడండి 5:15కి వచ్చారు, కానీ నేను 5 AM క్లబ్ ఇంపార్టెన్స్ చెప్పాను, విన్నారో లేదో వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కదా. అది ఎవరికి అర్థమవుతుంది అని అంటే స్పీకర్కి టీచర్కి అర్థమవుతుంది. లేట్ వస్తే ఆ స్టూడెంట్ వినాల్సింది వినకపోతే మళ్ళీ ఎప్పుడు ఎలా సందర్భాన్ని కనెక్ట్ చేయాలి అది అర్థం కాదు. ఇప్పుడు సీనియర్లు కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఆ టైంకి వాళ్ళకి కొంతమంది గుడ్ స్టూడెంట్లు ఉంటారు. ప్రతి ఎగ్జిక్యూటివ్కి కొంతమంది గుడ్ స్టూడెంట్లు ఉంటారు. వాళ్ళు ప్రతి దానికి ముందు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. వాళ్ళే లేరనుకో, ఇక వీళ్ళది మొత్తం ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటారు. అంటే పలానా జ్వరం వచ్చింది అని చెప్తుంటారు. అది. సో డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వివేక శక్తి అని అంటే వివేక శక్తి ఉంటే మీరు సక్సెస్ లో ముందుంటారు. వివేక శక్తి అని అంటే విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అనేది తెలుసుకోవడం. మరి అందరికీ ఆ వివేక శక్తి ఉంటుందని అంటే కొంచెం కష్టము అది. విచ్ ఇస్ రాంగ్ విచ్ ఇస్ రైట్ అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకని మనం మన అలవాట్లను చెక్ చేసుకుంటే మిగతా అన్ని ఉంటాయి. మన వాళ్ళ అలవాట్లని చెక్ చేసుకుంటే పుస్తకం చదివే అలవాటు, డైరీ రాసుకునే అలవాటు, ఓకే, ఈ అలవాట్లే మనల్ని కాపాడతాయి. నేస్తాలు ఎవరు? నియమాలే నేస్తాలు. మరియు ఎవరు సద్గురువులు, అసలైన గురువులు ఎవరు? మన సంకల్పాలే, మనం పెట్టుకున్న సంకల్పాలు ఏవైతే పెట్టుకున్నామో, నా 1000 నేను అవ్వాలి, ఆ గురువే, అదే గురువు చక్కగా చెప్తుంది నువ్వేం చేయాలి ఏం చేయకూడదు అని. ఈ నియమాలు పెట్టుకుంటే వచ్చే లాభం ఏంటి అని అంటే ఈ అలవాట్లు పెంపొందుతాయి. మరియు మనలో ఇప్పుడు నాకు తెలియకుండానే నాలో కొన్ని ఉంటాయి మైనస్లు, అది తెలిసే ముచ్చటే లేదు. సక్సెస్ సీక్రెట్ అన్నా తెలుస్తుంది కానీ ఫెయిల్యూర్ సీక్రెట్ తెలియదు. సక్సెస్ సీక్రెట్ అయినా తెలుస్తుంది కానీ ఫెయిల్యూర్ సీక్రెట్ మాత్రం తెలియదు. అది కొంచెం ఛాలెంజ్ అనమాట, పెద్ద ఛాలెంజ్. కాబట్టి ఈ ఫెయిల్యూర్ సీక్రెట్ ని మనం పట్టాలి అని అంటే అది కొంచెం కాన్షియస్లీ కష్టము. సబ్ కాన్షియస్లీ అది జరిగిపోవాలి అని అంటే కొన్ని అలవాట్లను పెంపొందించుకుంటూ ఉండాలి, నియమాలు పెట్టుకుంటూ ఉండాలి. ఓకే, అందులో ఒకటి ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది, ఆ టైం కల్లా రెడీ అవ్వడం అనేది ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్. ఆ టైం కల్లా రెడీ అవ్వడం. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కొన్ని రిలేషన్షిప్స్ అనుబంధాలకి సంబంధించి ఇవి ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండడము, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్, ఇవి సంబంధించినవి అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వేకప్ ని వల్ల అలవాటు చేసుకోండి. ఇంట్లో ఎర్లీగా లేవడము, శుభ్రం చేసుకోవడము, ఇష్టమైన దైవ ప్రార్థన చేసుకోవడము, ఇది గనక ఎవరైతే చేస్తారో విత్ ఇన్ 1 year, 1 year కూడా పట్టదు, ఈ లోపలలోనే తెలియకుండానే మంచి స్టేట్ లోకి వెళ్ళిపోతారు. అంత బలం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వేకప్. సరేనా? ఇది ఇక తర్వాత 3 ఎనర్జీస్ ఎట్లాగా ఉన్నాయి. 3 ఎనర్జీస్ ఏంటి? 1 స్టమక్ ఎంప్టీనెస్, స్టమక్ రెస్ట్, బాడీ రెస్ట్, చక్కటి నిద్ర. ఓకే, అంటే చక్కటి నిద్ర అంటే ఈ పీకల దాకా తిని గురుగొట్ట అది కాదు, అదే అసలుకి బ్యాడ్ నిద్ర. అలా కాదు. ఓకే, సౌండ్ స్లీప్ అనేది ఉంటుంది. మూడవది మైండ్ రెస్ట్, మైండ్ సైలెన్స్ లోకి తీసుకెళ్ళి. మా అమ్మాయి ఎగ్జామ్స్ అని టెన్షన్ పడుతుంది, 3:30కే లేచి కూర్చుంది.
అంటే చెప్పాను, భయం అనేది ఉంటూనే ఉంటది. భయపడుతూనే ఉంటాము, తింటూనే ఉంటాము, అందరితో మాట్లాడుతూనే ఉంటాం, భయపడుతూనే ఉంటాం. భయం అనేది కంపల్సరీ ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది లేకుండా ఉండనే ఉండదు. ఎప్పుడు ఉంటది అది, ఎప్పుడు ఉంటది. నెలకు ₹1,00,000 సంపాదించండి, భయం మాత్రం తీసేయలేదు. అది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట. అట్లా వస్తూనే ఉంటుంటది, ఎప్పుడు ఉంటది. అయితే ఎప్పటికప్పుడు నీళ్ళు అయిపోయిన కూలర్లో నీళ్లు పోస్తున్నట్టు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని కూడా పోసుకుంటూ ఉంటారు. ఇక అది కామన్ అనమాట. ఇక నువ్వు 250 అయినా భయం ఉంటుంది, 500 అయినా భయం ఉంటుంది, 1000 అయినా భయం ఉంటుంది, పెరలైనా భయం ఉంటుంది. ఇంకా అది పోదే పోదు, ఎప్పటికీ ఉంటుంది. డైమండ్ అయినా ఇంకో భయం ఉంటుంది. ఎప్పటికీ అది ఒక ఇట్లా కడుపులో భయం ఇలా ఉంటుంది. మనం ఎప్పుడు ఏం చేయాలంటే ధైర్యాన్ని పోసుకుంటాం. ఆ విషయం తనకి పొద్దున్నే గీత బోధ చేసి కూర్చోబెట్టి, నీకు ధైర్యాన్ని ఇచ్చేది మరి ఎట్లా, ధైర్యాన్ని వినటానికి బాగుంది, ప్రాక్టీస్ లో ఎట్లా అంటే సైలెన్స్ ప్రాక్టీస్, ధైర్యం ప్రాక్టీస్. సైలెన్స్ ప్రాక్టీస్, ధైర్యం ప్రాక్టీస్. ఇది ఈ మనసుకి బంగారు కొండకి ఖచ్చితంగా తెలవాలి. ఈ బంగారు కొండకి లేకపోతే కష్టం. ఎందుకంటే అదే కదా మెయిన్. సుఖము అదే, దుఃఖము అదే. సో కాబట్టి ఈ సైలెన్స్ ప్రాక్టీస్ని ఎలా చేయించానో చెప్తాను. సరేనా? ఆర్ యు రెడీ? అందరు కూడా ఏం చేయాలి? సింపుల్. అమ్మ ఎంత పెద్ద యుద్ధమో చేయాలి, కరాటే చేయాలి, ఏం లేదు అసలు. చాలా సింపుల్ గా ఉంటుంది సత్యం. ఏంటంటే హాయిగా ఒక దగ్గర కూర్చోండి. మీరు అలా ఇప్పుడు కూర్చున్నారు కదా, అట్లనే ఫస్ట్ అయితే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగి మనసు శాంతిగా ఉంటే బెటర్. ఎప్పుడైనా సరే ఆలోచనలు కొంచెం ఉన్నాయంటే వెళ్ళి చక్కటి మ్యూజిక్ పెట్టుకొని లేదా కడుపు నిండా వాటర్ తాగి కూర్చుంటే చాలా ఈజీ. ఈ చిన్న ఎక్సర్సైజ్ రావాలి మనకి. ఎంత 6 ప్యాక్ ట్రై చేసిన వాళ్ళకి కూడా శాంతిగా ఉండదు, ఇంకా కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. బలశాలులకు కూడా. అందుకే అన్నాడు అసంశయం మహాబాహు అన్నాడు. ఓ భుజబలం కలిగిన వాడ, 2 చేతులతో కూడా బాణాలు వేసేవాడు, అయినప్పటికీ నీకైనా సరే ఎవరికైనా సరే నో డౌట్ ఎట్ ఆల్ దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది కష్టమే అని చెప్పాడు. నీకు ఎంత స్కిల్ ఉన్నా. కాబట్టి మెయిన్ స్కిల్ ఇది. ఏం చేయాలంటే కొంచెం శాంతి ఏర్పడడానికి, అది రపా 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 పోతూనే ఉంటుంటది అనమాట, మనోవేగం అంటాం దాన్ని. కొంచెం దీని మీద హోల్డ్ చేసి శ్వాస వేగమే మనోవేగం, శ్వాస వేగమే మనోవేగం. ఇది ఎంత వేగం పెరుగుతుంటే మనసు అంత వేగంగా ఉంది, టెన్షన్ గా ఉందని అర్థం. అంత ఇది ఎంత భారంగా తీసుకుంటుంటే ఇది ఎంత భారంగా ఉందని అర్థం. ఇది ఎంత భారం అవుతూ ఉంటే, శ్వాస అంత భారం అవుతూ ఉంటే, ఎంత వేగం పెరుగుతుంటే అంత భయం పెరుగుతూ ఉంటుంది. సింపుల్, భయం పెరుగుతూ ఉంటుంది. ఓకే, కొంచెం శాంతిగా ఉండడానికి మనం ఇటువైపు ఒకసారి హోల్డ్ చేసి, ఇటువైపు ఒకసారి హోల్డ్ చేసి, ఇలా హోల్డ్ చేసుకొని ఒక 10, ఇటు హోల్డ్ చేసుకొని ఒక 10. ఓకే, అది ఒకసారి వినండి వినండి. అయ్యో ఇది ఒకసారి. రెండో పాయింట్, ఆ తర్వాత ఒక సైలెన్స్, ఒక శాంతి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మిషన్ స్లో అవుతుంది. ఆ సైలెన్స్ లో ఆటోమేటిక్ గా, ఇప్పుడేమో ఇది ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ అనమాట. ఓకే, మాన్యువల్ గా చేసాం, మనిషి మాన్యువల్ గా చేసాం. ఆటోమేటిక్ గా ఇది జరుగుతూ ఉంటుంది. ఏది? శ్వాస తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం. తీసుకున్నప్పుడు ఒకటి, అది వెళ్ళిపోయేంత వరకు ఆగాలి. మనకి ఇప్పుడు నెంబర్ కౌంటింగ్ కాంపిటీషన్ ఏం లేదు. ఓకే, ఎవరు తొందరగా లెక్క పెడతారు అనేది. అది లోపలికి వచ్చినప్పుడు 1, బయటికి వెళ్ళిన తర్వాత 2, మళ్ళీ లోపలికి వస్తుంది 3, తర్వాత 4. దీంట్లో ఇంకా ఏమీ లేదు. కౌంటింగ్ అంటే సబ్ కాన్షియస్, కాన్షియస్ ఒకే దగ్గరికి వస్తాయి. సబ్ కాన్షియస్, కాన్షియస్ ఒకే దగ్గరికి రావడం వల్ల పరధ్యానం లేకుండా
ఫోకస్ది బాగా పెరుగుతుంది. ఓకే, 1 2 మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఒకరికేమో స్పీడ్గా ఆడుతుంది, కొంతమందికి ఏమో స్లోగా తీసుకుంటుంది బాడీ, వాళ్ళ వల్ల స్టేట్ని బట్టి. మీరు భోజనం చేసిన తర్వాత స్పీడ్గా భారంగా తీసుకుంటూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క టైంకి అందరికీ కంపల్సరీ శ్వాస ఉంటుంది, కానీ శ్వాస వేగం సమానంగా ఉండదు. అంతేనా? అందరికీ డిఫరెంట్గా ఉంటుంది శ్వాస వేగం. ఆ శ్వాస వేగాన్ని వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు 1, బయటికి వెళ్ళినప్పుడు 2, తర్వాత 3, తర్వాత 4. ఓకే, ఇది ఈ విధంగా మనము ఒక 40, సరేనా? ఒక 40, రైట్. దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఏమో కొంచెం ప్రశాంతం అవడానికి, ట్యూన్ అవడానికి మాన్యువల్గా చేస్తాము. ఇటు ఒక 10 10 ఇట్లా పెట్టుకుంటే 10 వచ్చి పోతుంది, తీసుకొని వదిలేస్తాం. ఇది 10. తర్వాత ఇటు హోల్డ్ చేసి తీసుకొని వదిలేస్తాం. ఇది 10. సో రెండవ మంచి అలవాటుని మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మంచి అలవాటు ఉదయం రావడం, రెండవ మంచి అలవాటు. రైట్, ప్లీజ్ స్టార్ట్. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైనా పడుకొని చేస్తున్నారా? అంతే, ఇంకా మళ్ళీ సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తారు. ట్రై చేయండి వేణుగోపాల్ రెడ్డి గారు. నేనేంది చేయడం ఏంది, నా వయసు ఏంది, ఎంత వయసులో ఇట్లా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉండకూడదు. సుమలత గారు ప్రాక్టీస్ చేయండి. చూడటం ఇంకెన్నాళ్ళు చూస్తాం, అట్లా చూసుకో. రంగంలో దూగాలి.
ఓకే ప్లీజ్. ఈ చిన్న ప్రాక్టీస్. ఓకే, ఇది 40 నేను కంప్లీట్ చేసుకున్నాను. కొంచెం స్పీడ్గా జరిగింది, కొంచెం మాట్లాడి ఉన్నాను కదా, స్పీడ్గా జరిగింది. తీసుకోవడం వదలడం 40 కౌంట్. ఒక 4 టైమ్స్ వేరే వేరే ఆలోచనలు వచ్చాయి. కౌంటింగ్ నుంచి పక్కకి పోయింది. సంకల్పం ఏం పెట్టుకున్నాం, ఒక 40 అని పెట్టుకున్నాం, కానీ పక్కకు ఒక 4 సార్లు పక్కకు పోయింది. మళ్ళీ గుర్తు చేసుకొని కౌంటింగ్లోకి వచ్చాం. తద్వారా ఏమవుతుంది, తెలియకుండానే ఇన్నర్ సైలెన్స్ అనేది పెరుగుతుంది. ఇది రెండవ మంచి హ్యాబిట్, ఎర్లీ మార్నింగ్ లేవడం. ఒకటి ఇది. చదువుకునే పిల్లలకైతే కంపల్సరీ, వాళ్ళ ఎమోషన్స్ లేకపోతే అగ్రెసివ్గా ఉంటారు. ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమవుతూ ఉంటుంది. స్వయంగా సరైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. నిర్ణయాత్మక శక్తి, నియంత్రణ శక్తి పెరగాలి అంటే ఈ సైలెన్స్ క్రియేషన్ చాలా. ఒకసారి సైలెన్స్ క్రియేషన్కి మనం ఈ యొక్క మెథడ్కి మనం హార్ట్ ఇద్దాం. ఓకే, ఎంత లైక్ చేస్తే అంత ఆహ్వానిస్తాం మనం. ఓకే, ఇది మన పవర్ అన్నమాట. మైండ్ పవర్ పెరగడానికి ఈ రెండు మర్చిపోకండి. తర్వాత పుస్తకాలు చదవడం ఒకటి చాలా ఇంపార్టెంట్. సో నిన్న మనం మన బంగారు కొండ గురించి కొంత తెలుసుకున్నాం. ఓకే, దాని మనోశక్తి చాలా ఇంపార్టెంట్. అది శక్తివంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ద సిచ్యువేషన్ క్రియేటర్ ఈస్ మైండ్. సిచ్యువేషన్ క్రియేటర్ ఈస్ మైండ్. దీన్ని ఒప్పుకోవడానికి మన ఈగో అంతగా ఉండదు. ఎందుకంటే అది ప్రపంచాన్ని వెతుకుతూ ఉంటుంది, ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటుంది. మనసు అంట ప్రతి ఒక్కరిని తన కంట్రోల్లో ఉంచుకోవడానికి చూస్తూ ఉంటుందంట. పిల్లల్ని తన కంట్రోల్, భార్య తన కంట్రోల్, అవసరమైతే బంధువుల్ని తన కంట్రోల్, అందరు కూడా తన కంట్రోల్లో ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ఆ విధంగా అప్పుడప్పుడు తగ్గుతుంది, అప్పుడప్పుడు అగ్రెసివ్గా ఉంటుంది. ఎలా అయితేంది, అందరు కూడా తన కంట్రోల్గా ఉండాలి అనేసి కోరుకుంటాం. ఆఖరికి గురువు కూడా తన కంట్రోల్లో ఉండాలని శిష్యుడు ట్రై చేస్తాడు. గురువు కూడా తన కంట్రోల్లో ఉండాలని శిష్యుడు ట్రై చేస్తాడంట. దేవుడు కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ మీ అంటుంటాడంట. దేవుడు కూడా నా కంట్రోల్లో ఉండి నాకు. ఇట్లా ఉంటుంది మనసు యొక్క ప్రభంజనం, మనసు యొక్క ప్రభంజనం అది. కాబట్టి ఎవరు కూడా నన్నే లైక్ చేయాలి, నాతోటే మాట్లాడాలి. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు స్కూల్లో చూసామా నాగరాణ్ గారు, స్కూల్లో ఎట్లా ఉంటది, నువ్వు నాతోనే మాట్లాడేది, వానితో ఇంద్ర మాట్లాడేది ఇట్లా. వీళ్ళు వాడు పొరపాటున ఏదైనా తెచ్చి మనతో పాటు అందరికి ఇచ్చాడంటే నేను ఒక్కడినే ఫ్రెండ్ కాదు, నీకు చాలా మంది ఉన్నారు కచ్చి అని అంట. ఇట్లా ఇది ఈ మెంటాలిటీ చిన్నప్పటి నుంచే కాదు, మనసు ఎదగకపోతే పెద్ద అయినాక కూడా ఉంటుంది ఈ మనసు. ఒక టీం సభ్యులు 4 ఉన్నప్పుడు కూడా అట్లనే ఉంటది. ఈ
ఈ ఖచ్చితత్వము ఖచ్చితత్వం పోవాలి అంతే. పిల్లలు ఎవరితో సావాసం చేస్తున్నారు అనే జాగ్రత్త తీసుకుంటామని చూసారా? ఆ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అంతే. మన పిల్లల్ని సావాసము కొంచెం ఎలా చేస్తున్నారో మనం చూస్తాం కదా, అలాగా ఆ కొంచెం అనేది చూడాలి. ఉమ్, అంతే. చూడండి, ఇప్పుడు వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నమస్సులు, అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కూడా, ఇప్పుడు నేను అడిగి 20 నిమిషాలు పట్టింది అనుకోండి, ప్రతిరోజు అట్లా పడుతుంది. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటే స్పీకర్ ఎవరిని చూసి చెప్పాలి, ఏం చెప్పాలి అనేది అర్థం. ఎవరికైతే మోస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో సబ్జెక్టు, వాళ్ళు అప్పుడు వీడియో ఆన్ చేసుకోండి. ఇది ఇప్పటి నుంచి మెయింటైన్ చేయాలి. ఎవరికైతే ఈ సబ్జెక్ట్, ఇప్పుడు హెల్త్ కి సంబంధించిన సబ్జెక్ట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ అనుకోండి, వెంటనే ఆ సబ్జెక్ట్ దగ్గర మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. కొంచెం సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు అని అంటే కొంచెం వీడియో ఆన్ చేసుకోవడం కష్టం అవుతుంది, దాన్ని ఫేస్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ గురించి చెప్పారు అనుకో, కష్టమే. నేను వీడియో ఆన్ చేసుకో, మ్యాథ్స్ దగ్గర చెయ్యి. ఇంకోటి ఏదైనా సైకాలజీ చెప్పారనుకో, వీడియో ఆన్ చేసుకుంటాను. ఎందుకని? అది నాకు ఇష్టం కాబట్టి. ఒకవేళ ఆట గురించి చూద్దాం, ఆటలు, క్రికెట్ గురించి చెప్తున్నాడు హరిప్రసాద్ అనుకో, నేను వీడియో ఆన్ చేసుకోను, క్రికెట్ గురించి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకేదైనా గేమ్, వాలీబాల్ గురించి అప్పుడు నాకు ఇంట్రెస్ట్, నేను ఆన్ చేసుకుంటాను. సినిమా గురించి చెప్తున్నాను అనుకో, ఇంకెక్కువ ఆన్ చేసుకుంటాను, ముందుకు వచ్చి కూర్చుంటాను, హ్యాండ్ కూడా రైజ్ చేసి అక్కడే కూర్చుంటాను సినిమా రంగం గురించి. సో అది ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఇంట్రెస్ట్ అని, ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే ఆ సెషన్ సక్సెస్ అవుతుంది. ఓకే, ప్రతి దగ్గర కూడా ఈ భావనా శక్తి చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పేటువంటి ప్రెజెంటేషన్స్ సక్సెస్ కావాలి అని అంటే మీకు ఆ ప్రొడక్ట్ల మీద, కంపెనీ మీద, ఆ వర్క్ మీద ఎంత భావనా శక్తి, ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఇంకా ఇంకా రిటైల్ చేయగలుగుతున్నారు కానీ జూనియర్ చేయలేకపోతున్నారంటే అర్థం ఆ భావనా శక్తిలో ఇంకా తేడా ఉంది, చిక్కదనం లేదు. ఇది రాసుకున్న తర్వాత మీరు ఏమన్నా అడిగితే దీని మీద అడగచ్చు, నోట్ చేసుకోండి. ఇది ఒప్పుకుంటారా నాగేశ్వర గారు? కరెక్టేనా? ఇది ఇద్దరిని అడిగినట్టే, నాగేశ్వర గారు అంటే ఇద్దరికి ఒకే దెబ్బకు ఇద్దరు. అట్లా. సో భావన శక్తి మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరిది ఇది అంతా కూడా ఎవరిది అని అంటే ఈ యొక్క మనసుది. నేను ఈ కొంచెం చెప్పి మనం డిస్కషన్లోకి వెళ్దాము. ఈరోజు ఎందుకనంటే ఒక విషయం చెప్పేసరికి టైం అయింది. చూడండి, ఈ ఎనర్జీని ఈ మైండ్ ఎప్పుడు కూడా ఎమోషన్స్ రూపంలో, మాటల రూపంలో ఉపయోగించేసుకుంటూ ఉంటుంది. ఈ ఎనర్జీని ఈ ఎమోషన్స్ రూపంలో, మాటల రూపంలో ఉపయోగించుకుంటూ ఉంటుంది. మైండ్ తన రియాలిటీని ఉపయోగించుకొని, అంటే లోపల ఒకటి దాన్ని ఎవరు టచ్ చేయకండి, ఎవరు దాన్ని టచ్ చేయకండి. పిల్లలకి అసలు సెల్ ఫోన్ ఇవ్వకండి. పద్యం అని అనుకోవచ్చు, అప్పుడు ఎందుకు లేచారు? చదువుకుంటేటట్టయితే లేవాలి. ఇక్కడ చూడ, సరే ఇది ఏది కనబడుతుందా చిన్నగా ఉన్నా కానీ? ఓకే, చూడు బాబు, ఇందులో మైండ్ రియాలిటీ అనేది అది లోపల ఒక ఎమోషన్ ని క్రియేట్ చేసి, ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసి బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది మాటల రూపంలో. అందుకనే ఈ లోపల పెయిన్ ఇచ్చేటప్పుడే దాన్ని, పెయిన్ వచ్చేదాన్ని బయటికి రిలీజ్ చేయొద్దు. అదేం చేస్తుందంటే ముందు లోపల కలగాపులగం చేసి బయట కలగాపులగం చేయడానికి బయటకు వస్తుంది.
ఓకే. అందుకని లోపలనే దాన్ని ఆ మైండ్ రియాలిటీని ఔటర్ రియాలిటీ ఫస్ట్ ఏదో మైండ్ రియాలిటీలోనే క్రియేట్ అవుతుంది. కాబట్టి అక్కడనే చెక్ చేసుకోవాలి. అక్కడనే ఉండాలి అది. ఓకే. దీంట్లో నిన్న సార్ అడిగారు కదా, కాన్షియస్ సబ్ కాన్షియస్ కోణంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని. ఇది అసలైనటువంటి మ్యాటర్. ఇందులో సబ్ కాన్షియస్ది ఉంటుందండి, తర్వాత కాన్షియస్ది ఉంటుంది. అర్థం కాని వాళ్ళు ఈ పదాలకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. సబ్ కాన్షియస్ అంటే ఇక్కడ మీరు రాసుకోండి, అలవాటైన మనసు. అలవాటు అయిన మనసు, అలవాటైన మనసు. ఇదేంటి అని అంటే ఆచరించే మనసు, ఆచరించే మనసు, మనసు. ఇది ఈ ఎనర్జీని ఎలా వాడుకుంటుందంటే పాత అలవాటు ఎట్లుందో అట్లనే వాడేసుకుంటూ ఉంది. లోపల ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఆచరించే మనసు. ఇది నిద్రలో ఉన్నప్పుడు ఇది పనిచేయదు. ఆచరించే మనసు నిద్రలో ఉండదు. పడుకొని లేచిన తర్వాత ఇక ఆచరిస్తూ ఉంటుంటది, థింకింగ్ చేస్తుంటది, మాట్లాడుతూ ఉంటుంది. ఆయా సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడితే మంచిదే, వివేక శక్తి ఉంటుంది. అసలు ఈ టైంలో ఈ ఎమోషన్ రైటేనా అనేది అన్ని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఓకే. అలవాటైన మనసు, ఆచరించే మనసు. ఈ ఎనర్జీని ఉపయోగించుకుంటూ అలవాటైన మనసు తన పాత అలవాట్ల ప్రకారం వెళ్తుంది అని అంటే ఆనందాన్ని ఇస్తే ఓకే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆచరించే మనసు ఏం చేయాలనంటే కొంత సరైనటువంటి దారిలోకి వెళ్ళి సరైన జ్ఞానాన్ని అందిస్తే కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అని అంటే తన అలవాట్లని మార్చుకుంటుంది, తన అలవాట్లని మార్చుకుంటుంది. ఇప్పుడు ఇది ఒక కూలర్ అనుకోండి, ఇది ఒక కూలర్. కూలర్లో పాడైపోయిన నీళ్లు పోసామనుకోండి, ఏమవుతుంది? అదే బయటకు వచ్చేస్తుంది. అది అలవాటైన మనసు అనమాట. లేకుంటే చక్కగా వాటర్ పోసి రోజు వాటర్ వేసామనుకోండి, దాన్ని మనమే స్వచ్ఛమైన నీళ్ళని మనమే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆచరించే మనసు ఏం చేసింది? ఆ పాత నీళ్ళని తీసేసి కొత్త నీళ్ళని వేసి కొంచెం రోజు వాటర్ వేసింది. అప్పుడు ఏమైంది? మాటలు ఎమోషన్స్ ద్వారా చాలా చక్కటి నీళ్ళే వచ్చాయి. సో అప్పుడు దీన్ని బేస్ అయి ఉన్నటువంటి మన రియాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది. మరి ఈ ఆచరించే మనసు సరైన ఆచరించాలి అని అంటే అందుకే ఉదయం నేను ఒక అలవాటు ఒకటి చెప్పాను, 5 AM క్లబ్, ఆ తర్వాత సైలెన్స్ క్రియేషన్. ఈ అలవాట్లు చేసుకోవడం వల్ల ఎక్కడ బాగుంటుంది? పొరపాటున ఈ సబ్ కాన్షియస్ లో అలవాటైన మనసులో సరికాని ఏమన్నా ఉంటే సరి అయిపోతాయి. అమ్మో, వాటిని చెక్ చేసుకొని సరి చేసుకోవడం అంత ఈజీ ఏం కాదు. కాబట్టి మనం పాజిటివ్ పెంచుకుంటూ పోవడమే, మనకు ఉపయోగపడని అవే వెళ్ళిపోతాయి, చెరిగితే బియ్యం రాళ్ళు వెళ్ళిపోయినట్టు. కాబట్టి అందుకే కన్సిస్టెన్సీగా 40 days 1 year పెట్టుకొని కొన్ని అలవాట్లను అట్లా చేసుకుంటూ పోవాలి. రిజల్ట్ ఎమ్మటే కనబడుతుంది అంటే అట్లా అట్లా ఏం కనపడదు. రిజల్ట్ ఏమి వెంటనే ఏం కనపడదు. మనం ఏం చేస్తామంటే రిజల్ట్ తొందరగా కనపడకపోయేసరికి ఈ యొక్క ఏదైతే దీక్ష ఉందో దాన్ని, ఆ వ్రతం ఉందో భంగం చేసేస్తాం, పక్కన పెట్టేస్తాం. కానీ విత్తనం నాటిన తర్వాత వెంటనే తోడేసిన తర్వాత వెంటనే మార్పు కనపడుతుందా? కానీ సైలెంట్ గా జరిగిపోతూ ఉంటుంది, సైలెంట్ గా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసామనంటే నమ్మకం ఉండాలి. ఓకే, లోపల ముందు సబ్ కాన్షియస్లీ క్లియర్ అవుతుంది, కాఫీ తాగుతున్నాను, నెమ్మదిగా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, 3 నెలలకు రిజల్ట్ వస్తుంది అని ఒక నమ్మకం ఉండాలి. ఓకే, అది జరుగుతూ ఉంటుంది, ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అందుకే కనిపించే రిజల్ట్, కనిపించని రిజల్ట్, ఫస్ట్ కనిపించని రిజల్ట్ మనకి జరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత అదే కనిపిస్తుంది. ఓకే, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఆచరించేటువంటి దగ్గర మనం జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అందుకే రెస్పాన్స్ మారుస్తూ ఉండాలి.
ఇగోతోటి మనం రెస్పాన్స్ ఇస్తున్నామా, అసూయతోటి రెస్పాన్స్ ఇస్తున్నామా, కుళ్ళుతోటి, క్రోధంతోటి, కచ్చితోటి ఏమైనా రెస్పాన్స్ ఇస్తున్నామా, ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా జాగ్రత్తగా, అవసరం అయితేనే కొన్ని కొన్ని ఎమోషన్స్ జాగ్రత్తగా, అందుకే ఆవేశం ఒక ఆయుధం లాంటి జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎవరితోనైనా కానీ ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఏమైనా అసూయ గాని, అజ్ఞానం గాని, అవిద్య గాని ఏదైనా ఉందా, కుళ్ళును బేసుడుగా వస్తున్నాయా ఈ మాటలు, భావనలు, అసూయ బేసుడుగా వస్తున్నాయా, క్రోధం బేసుడుగా వస్తున్నాయా, వాళ్ళకి ఎక్కువ పేరు వస్తుందని జలస్ పేరుతోటి వస్తుందా, ఇది చూసుకోవాలి. అవును అట్లనే వస్తుంది అన్నప్పుడు కూలర్లో నీళ్లు బాలేవు, వెంటనే హ్యావ్ టు చేంజ్ వాటర్. అవి స్టోరేజ్ ఎక్కువైపోయి ఏమైంది, నాసు వాసన వచ్చేస్తుంది, నీచు వాసన. వెంటనే చేంజ్ చేసుకొని అవసరమైతే కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుందాం, ఇది చేసుకోవాలి. లేకపోతే అసలు మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనేది, ముందుకెళ్ళడం అనేది, వైబ్రేషన్స్, ఆరా గురించి ఇలాంటి ఎంత తెలుసుకున్నా కూడా మనకు అస్సలకి ఇది ఉంటుంది. వచ్చే వారం ఉపయోగపడుతుంది. ఒక్క విషయాన్ని మనం తెలుసుకుందాం, వచ్చే వారం ఉపయోగపడుతుంది. ఈ ఒకటి సోల్ పవర్. నాగరాజు గారు ఇది జస్ట్ ఇట్లా నాకు ఫింగర్స్ కూడా వేయడం వచ్చారంటే ఫింగర్స్ కూడా వేసుకుంటాం, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఒకటి సోల్ పవర్. ఎక్కడ ఉంటుంది అంటే మన దగ్గరనే ఉంటుంది సోల్ పవర్ అనేది. సోల్ పవర్ అనేది పాలలో దాగి ఉన్న నెయ్యి శక్తి లాంటిది, పాలలో దాగి ఉన్న నెయ్యి శక్తి లాంటిది. థ్యాంక్ యూ శ్రావణి గారు. సో ఇది సోల్ పవర్ అందరికీ ఉంటుంది. ఆలోచనల్లో ఆత్మశక్తి దాగి ఉంటుంది. ఆత్మ అంటే దయ్యం, భూతం కాదు, అదొక పవర్. ఇది సోల్ పవర్. తర్వాత ఇది ఇంట్యూషన్ పవర్. ఇది ఇంట్యూషన్ పవర్. సోల్ పవర్ శక్తికి సంబంధించింది, ఇంట్యూషన్ పవర్ జ్ఞానానికి సంబంధించింది. ఇంట్యూషన్ పవర్. తర్వాతది మైండ్ పవర్. పెద్ద వేలు మైండ్ పవర్. తర్వాతది ఎథరిక్ పవర్ అంటారు. ఎథరిక్ పవర్ ఈ పదం ఒక్కటే. ఎథరిక్ పవర్ అంటే బ్రాకెట్లో ఎనర్జీ అని రాసుకోవచ్చు, ఎనర్జీ పవర్, ఎథరిక్ పవర్. తర్వాత ఫిజికల్ బాడీ పవర్. బాడీ పవర్ ఇది కూడా చాలా ఇమ్యూనిటీ తోటి, ఆరోగ్యంగా, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. అనారోగ్యంతో, డిసీజ్ తోటి అసలు ఉండకూడదు. అంటే వస్తూ ఉంటుంది ఖచ్చితంగా, రేడియేటర్ హీట్ అవుతూ ఉంటుంది, వాటర్ పోసి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా సర్వీసింగ్ చేసేటువంటి అద్భుతమైన సప్లిమెంట్సే భూమి మీద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఉన్న అడ్వాన్స్డ్ ఆయుర్వేద, న్యాచురల్, ఆర్గానిక్, మన ఆర్గాన్స్ కి అవసరమైనటువంటివి పోషక ఔషధాలు, న్యూట్రాసిటికల్స్, ఇండస్ వివా సప్లిమెంట్స్. అంతే, ఇది సత్యము. నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు. ఎప్పుడైనా ఈ సత్యం అందరికీ చేరు. దీన్ని ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నాం, ఎంత బాగా వివరించి చెప్తున్నాం, రోజుకి ఎంతమంది చెప్తున్నాం అనే దాన్ని బట్టి మన ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. వాళ్ళు చేయట్లేదు కాదు, మనం ఏం చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. మన అవేర్నెస్ మనం చేసుకుంటూ వెళ్తున్నాము అనేది. ఓకేనా? సో ఇది ఈ చిన్న కాన్సెప్ట్ ఈరోజు. ఇప్పుడు ఇక మన వాళ్ళు చక్కగా చేస్తారు చూడు. క్వశ్చన్స్ దీని మీద అడిగి, ఇది మీరు ఒక సైకాలజీ సబ్జెక్ట్ ని నేర్చుకుంటున్నారు అని ఒక బుక్ లో రాసుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కి. నేను ఎప్పుడు స్టాప్ చేస్తానో తెలియదు కాబట్టి కొంచెం ముందే మీరు వింటున్నప్పుడే దాన్ని వెంటనే ఇది 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 డిస్కస్ చేయాలని రౌండ్ అప్ చేసేసుకోండి. ఓకే, చలో సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ శ్వాస వేగమే మనోవేగం అన్నారు. ఇప్పుడు మనసు ఎక్కడుందో మనకు తెలియదు,
గుండె ఎక్కడుందో చేస్తే అక్కడ ట్రీట్ చేస్తారు. అట్లా మనసు ఎక్కడుందో తెలియదు, ఒళ్ళంతా ఉంటుంది. ఓకే, దాన్ని రిప్రజెంట్ చేసేటువంటిది ప్రతిబింబం ఏంటంటే ఈ యొక్క శ్వాస వేగం. ఉమ్. అది కూల్గా ఉందనుకోండి, ఇది చాలా లైట్ వెయిట్ గా హ్యాపీగా ఉంటుంది. అది శక్తివంతంగా ఉందనుకోండి, దీని యొక్క కౌంటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఒక శ్వాసకి ఒక బరువు, వేగము, ఎన్ని ఇంచుల పొడవు రావాలి అనేది అంతా ఉంటుంది. ఆయాసం లోపల పెరుగుతున్న కొద్దీ, లోపల ఇన్నర్ వాతావరణం చెడిపోతున్న కొద్దీ దీని బరువు పెరుగుతూ ఉంటుంది. తెలిసిపోద్ది అనమాట లోపల ఎలా ఉంది అనేది, బయటికి తెలిసిపోతుంటుంది. ఉమ్. కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని కౌంటింగ్ చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా అది సైలెన్స్ లోకి వెళ్తుంటుంది మనసు. అంటే ఈ ఫుడ్ కూడా దీన్ని ప్రభావితం మన లోపల ఇన్నర్ వాతావరణాన్ని ఫుడ్ భారం పెరిగితే ఇది కూడా భారం పెరిగితే. సో శరీర స్థితిని, మనసు స్థితిని కలిపి ఈ శ్వాస అనేది చెప్తూ ఉంటుంది. అందుకని ఫుడ్ ఇప్పుడు మీరు ఇప్పుడు జస్ట్ టిఫిన్ చేసినాక మళ్ళీ అబ్జర్వ్ చేయండి, భారం పెరిగిపోద్ది. అందుకనే ఎంటీ స్టమక్, తేలికైనటువంటి స్టమక్ దొరకడము ఆ టైం చాలా అదృష్టం, చాలా పవర్ఫుల్ ఎనర్జీ టైం అది, ఖాళీ కడుపు అనేది. ఒక నిమిషానికి ఎన్ని శ్వాసలు ఉండాలి సార్ ఆరోగ్యవంతులకి? అంటే అది ఇక్కడ ఆరోగ్యం అనేది కాదు, మనసు శక్తివంతంగా ఉండడానికి ఎన్ని తగ్గుతుంటే అంత మంచిది. ఒక 15-16 అందరికీ ఉంటది, ఓ 13లోకి 12కో వచ్చిన అట్లా తగ్గుతూ, ఇక మనము ఆ కౌంటింగ్ చూసుకోకుండా జస్ట్ రిలాక్స్ గా ఉందా, తేలిగ్గా ఉందా అనే చూసుకోండి సార్. నాకు కరెక్ట్ గా 23-24 వయసులో సిటీ బస్ లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా నేను వాచ్ చూసుకుంటూ సీట్లో, సిటీ బస్ లో కూర్చొని కౌంటింగ్ చూసుకునేవాడిని. ఒక 1 minute లో ఎన్ని శ్వాసలు తీసుకుంటుంది అనేది నాభి దగ్గర గమనించుకునేవాడిని. ఓ పేపర్లో చదివాను, శ్వాసల్ని ఎంత తగ్గించుకుంటుంటే ఎంత హెల్దీగా ఉంటారు అని. అది ఎంత కౌంటింగ్ పెరుగుతుంటే అంత అన్హెల్దీగా ఉంటారు. అట్లా ఉంటుంది. అందుకని తినేటప్పుడు కూడా శ్వాసల కౌంటింగ్ మరీ పెరగకుండా చూసుకోవాలి. భుక్తాయాసం అని వచ్చేదాకా కాదు. అట్లా మనం అనుకుంటాము, ఏముందిలే లోపల పడేస్తే అయిపోతుందిలే అనుకుంటాం, అదంతా మళ్ళీ చూపిస్తూ ఉంటది తర్వాత, ఆ శ్వాసల ఆయుష్ మీదనే చూపిస్తూ ఉంటది. ప్లస్ అందుకనే జపాన్ లో సూక్తి ఉంది కదా, కొంచెం కొంచెం చాలా, ఎక్కువ సార్లు తీసుకున్నా నష్టం లేదు. అట్లా ఏముందిలే, ఎంత ఆలోచిస్తే ఏముందిలే అనుకుంటాం, కానీ మళ్ళీ అది వచ్చి దీని మీద, ఆయుష్ మీదనే పడుతుంటది, ఆయుష్ మీద, ఆరోగ్యం మీద. గుడ్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్వాస వేగం అందరికీ ఉంటుందన్నారు సార్, అలాగే భావన శక్తి కూడా అందరికీ ఉంటుంది, కానీ అందులో చిక్కదనం రావాలి అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్షిప్ అవసరం, ఈ కంపెనీలో ఎదగడం అవసరం, నాకు మ్యాథ్స్ అంటే అందులో మార్కులు తెచ్చుకోవడం అవసరం, మీతోటి ఫ్రెండ్షిప్ అవసరం. ఓకే, అవసరమైనవి మనం గుర్తించాలి. గుర్తించి దాని మీద ఎంత మంచి భావనా శక్తి ఉందనే చూడాలి. మీరు చక్కగా మెడిటేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, యోగా నేర్చుకోవాలనుకుంటున్నారు, జాగింగ్ చేయాలనుకుంటున్నారు, ఇట్లా బోల్డ్ అని ఉంటాయి మనకి ఇష్టాలు. అది అవసరం అని గుర్తించిన తర్వాత దాని మీద భావన శక్తి ఎంత ఉంది, రెగ్యులర్ గా భావనలు దాని మీద నుంచే రావాలి. యద్భావం తద్భవతి. మీరు 500 ర్యాంక్ ని ఎంత ఉంది దాని మీద భావనా శక్తి, అంటే భావనా శక్తి పెరగాలి అంటే పదే పదే దాని మీద పాజిటివ్ గా ఆలోచించడం, నెమరేసుకోవడం, మననం చేసుకోవడం, ఇది చేస్తూ ఉండాలి. కొత్త ఇల్లు, మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఓకే, ఇంకెప్పుడు కూడా అదే ధ్యాసలో ఉండాలి, దాన్ని నిధి ధ్యాస అంటాం. అప్పుడు భావనా శక్తి పెరుగుతుంది. మీరు రెగ్యులర్ గా వింటున్నారు, ఇప్పుడు ఇష్టపడుతున్నారు, ఈ ర్యాంక్ని ఇష్టపడుతున్నారు అంటే మీరు అందరు ఎలా వస్తుంది ర్యాంక్? 1 lakh ఎలా వస్తుంది? ఎలా వస్తుంది 1000 ర్యాంక్? వెల్నెస్ ని మనం ఎంత బాగా తెలుసుకొని ఎంత బాగా చెప్తే వస్తుంది, అంతే. ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ గురించి చెప్పాలి, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆ ఫ్లాట్ల గురించి చెప్పాలి, దేని గురించి అంటే దాంట్లో గురించి చెప్పాలి.
ఓకే. Yes. అట్లాగే మన రంగం వెల్నెస్ రంగం. వెల్నెస్ గురించి ఎంత చెబితే, ఎంత తెలుసుకుంటే అంత మనము అందులో భావన శక్తి ఇంప్రూవ్ అవుతుంటది. Okay, sir. ఇప్పుడు నాకు మ్యాథ్స్ బాగా అర్థమైంది. నేను మ్యాథ్స్ బాగా చేయగలను అని అంటే మీ భావన శక్తి ఇంకా ఇంప్రూవ్ కావట్లే? నేను సాధించగలను అనే భావన శక్తి. Yes, sir. అట్లాగే నేను సబ్జెక్ట్ ని బాగా అర్థం చేసుకొని నేను వాళ్ళకి బాగా నేను కాఫీ గురించి, కేర్ గురించి చెప్పగలను అనేది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేయాలి. Okay, sir. సో పాజిటివ్ గా ఉండడం, ప్రాక్టీస్ చేయడం, ఈ రెండిటి వల్ల మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. 3 రాసుకోండి. భావన శక్తి దగ్గర పాజిటివ్ గా ఉండడం, ఆ లక్ష్యానికి సంబంధించి, ఫలానా మ్యాథ్స్ కి సంబంధించి ఏదైనా కావచ్చు. డాన్స్ అంటే ఇష్టం పిల్లలకి, సంగీతం అంటే ఇష్టం, దాంట్లో భావనలు ఎంత ఎంత ఉన్నది అని, ఇది ఫస్ట్ చాలా పాజిటివ్ గా ఉండడం. అంటే పర్సెప్షన్ ని సరి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. రెండవది ప్రాక్టీస్ బాగా ఉండడం. ఇదంతా పాజిటివ్ ఉంది కానీ టీచర్ చెప్తున్న ప్రాక్టీస్ మాత్రం చేయబుద్ధి కావట్లేదంటే భావన శక్తి చిక్కదనం తగ్గిపోయినట్టే. ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత చిక్కదనం పెరుగుతుంది. మా సంగీతం టీచర్ తిడుతుంది నేను చేయను అని అంటే ఇంకేముంటుంది, డ్రీమ్ వర్క్ పక్కన పెట్టినట్టే. ఓకే. మా సారు సీనియర్ గైడ్ కోచ్ నన్ను ఊకే సరి చేస్తున్నాడు, సరి చేయకూడదు, అట్లా నాకు ఇష్టం ఉండదు సరి చేయడం అని అన్నానంటే ఇంక సరి చేయకపోతే ముందుకు వెళ్ళాలి. సరైన దాని దగ్గరికి వెళ్ళాలంటే సరి చేయబడాలి. Okay, sir. అట్లా యాక్సెస్ ఇవ్వకపోతే కష్టం అవుతుంది. ఇక మూడవది పదే పదే తలుచుకోవడం. ఇప్పుడు భావన శక్తి బాగా అసలు ఇంకా భావన శక్తి పెరిగిందంటే వాళ్ళకి తిరుగులేదు. ఇంకా Okay, sir. ఆ దర్శికి ఎట్లయినా వస్తుంది ఛాన్స్, ఇక్కడి నుంచైనా వస్తుంది. పిల్లవాడికి ఆ ఆ యొక్క భావన శక్తి, ఆ యొక్క పర్టికులర్ విషయం మీద చిక్కదనం బాగా పెరగదు. ఇప్పుడు సార్ అండి. ఓకే సార్. ఇంకొకటి సార్, ఎనర్జీ ఇప్పుడు మైండ్ రియాలిటీ, అవుటర్ రియాలిటీ అని డయాగ్రామ్ తో చెప్పారు సార్. అది కింద కర్త అంటే లాస్ట్ అంతకు ముందు గతంలో ఉన్నది కదా సార్. కర్త అంటే ఆ పాత గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఎనర్జీని గతం వాడుకుంటుందా, బాగా అంటే సరిగాని అలవాట్లను వాడుకుంటుందా, సరైన అలవాట్లతోటి వాడుకుంటుందా అనేది ఇక మనం మార్చుకోవడం మీద ఉంటుంది. కూలర్ పవర్ నైతే వాడుకుంటుంది. పాడైన నీటితోట, స్వచ్ఛమైన నీటితోట అనేది భూసారాన్ని మొక్కలు ఉపయోగించుకుంటున్నాయి. కలుపు మొక్కల కావాల్సిన మొక్కలు, ఇది మైండ్ అనమాట. ఈ ఎక్కడి నుంచి అయితే ఎనర్జీ వస్తుంది, ఖచ్చితంగా ఎనర్జీ వస్తుంది. అందరూ కూడా కొన్ని కొన్ని మంచి తీసుకుంటూనే ఉంటారు. నిద్రలో కానీ గుడ్ హ్యాబిట్స్ ద్వారా ఎనర్జీని పెంచుకుంటారు. ఆ ఎనర్జీ కాస్త ఎడిపోతుంది అని అంటే ఇగో ఈ అలవాట్లు చెక్ చేసుకోకపోవడం, ఎమోషన్స్, మాటలు, ఇది చూసి సరిగా అనేదే తినేస్తూ ఉంటుంది ఎక్కువ. అందుకే ఎప్పుడైనా కానీ ఇది నాకెంతవరకు ఇంపార్టెంట్, ఇది నాకు ఎలా నా లక్ష్యానికి ఉపయోగపడుతుంది అని ప్రతి ఒక్క దగ్గర ఆలోచించుకోవాలి. ఇప్పుడు హరిప్రసాద్ చెప్పేదైనా సరే, ఇది నా లక్ష్యానికి ఎలా ఉపయోగపడుతుంది, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇదే చూసుకోవాలి. ఇక్కడ కూడా ఈగో పనిచేయండి, అంటే వాటర్ని చేంజ్ చేసుకోండి. ఇది ఇంకొకటి మైండ్ రియాలిటీ కూడా, అంటే లోపల ఏదైతే జరుగుతుందో బయటకి అవుటర్ రియాలిటీ అక్కడ తెలిసిపోద్ది అనమాట. అక్కడ తెలిసిపోద్ది. ఇప్పుడు నాది ఆ వాటర్ సరికాని వాటర్ ఉందా, సరైన వాటర్ ఉందా అనేది ఆ లోపల వచ్చే ఫీలింగ్స్ బట్టే తెలిసిపోద్ది. అరే నాకెందుకు ఈ అసూయ అనేది, వాళ్ళని నేను వాళ్ళ మంచి కోసమా లేకపోతే కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నానా, అక్కడ ఎగ్జాక్ట్ గా ఏముంది నాకు, అంటే నేనేమన్నా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని సెల్ఫ్ డిఫెన్స్ లో ఏమైనా పడ్డానా, ఇట్లా అన్ని చక్కగా చెక్ చేసుకోవాలి. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని. ఒక సైంటిస్ట్ లాగా ప్రయోగం చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఇన్నర్ రియాలిటీ, బయట రియాలిటీనే కాదు మన మీద ఎఫెక్ట్ చూపించేది, ఇన్నర్ రియాలిటీ కూడా చూపిస్తుంది అనేది అది కూడా రియల్ గా మన అనుభవంలోకి, దానివల్ల పాటలు పడతాం ఇన్నర్ రియాలిటీ కూడా.
ఉమ్, అది కాన్షియస్ మైండ్ ద్వారానే రిసీవింగ్ చేసుకునే దాన్ని బట్టి జరుగుతుంది అంతే. కాన్షియస్ మైండ్ రిసీవింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను సార్. ఇప్పుడు నిద్ర లేచిన మైండ్ నిద్రలో అయితే తెలియదుగా, ఎస్ సార్. నా లోపల ఎలా భావనలు వస్తున్నాయని తెలియదు. కళల రూపంలో వస్తూ ఉంటాయి, గుర్తుంటే ఓకే. కళ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మన మైండ్ సైకాలజీ ఉంటుంది. మైండ్ సైకాలజీకి ప్రతిరూపాలే కళలు. ఉమ్, తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మైండ్ రియాలిటీ లోపల ఉన్నప్పుడే, ఎవరికి కనిపించకుండా ఉన్నప్పుడే మనం గుర్తుపట్టి ఇది సరైన వాటర్ కాదు, సరైన వాటర్ పోయాలి, లేకపోతే ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది, తెలియకుండానే మాటలు ఎమోషన్స్ రూపంలో వచ్చేస్తుంది అని అనుకోవాలి. జాగ్రత్త తీసుకోవడంలో తప్పలేదు, కానీ మన పర్సనల్ గా కొన్ని కొన్ని ఉంటాయి సరికానివి, ఎస్ సార్. అవి ఉండకూడదు. మనల్ని మనం కంట్రోల్ చేయడానికి చూడాలి, కానీ అందరు నా కంట్రోల్లో ఉండాలని అనుకో. మనం అవి మనం కంట్రోల్ తీసేయాలి అంటే సరి అయిన అలవాట్లతో సాధ్యమవుతుంది, ఎనర్జీతో సాధ్యమవుతుంది. సరైన అలవాట్లతోటి ఇప్పుడు ప్రతిసారి చెక్ చేసుకోవాలంటే అంత కాన్షియస్ గా ఉండకపోవచ్చు, కానీ నియమాలు పెట్టుకొని కొన్నిటి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఉమ్. అలా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఉంటాం, కాన్షియస్ గా ఉంటాం. ఇప్పుడు మీకు మంచి గుడ్ హ్యాబిట్ ఒకటి పెంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చదవడం పెట్టుకోండి, ఫలానా పట్టాభిరామ్ గారియో ఇంకా ఎవరైనా ఉంటే మంచి మంచి వీడియోస్ వినడము, హ్యాపీ లైఫ్ కి ఏంటని ఎంతో మంది మేడమ్స్ చెప్తూ ఉన్నారు, వాళ్ళే వినండి, నోట్ చేసుకోండి, చూడండి, మీకు ఆటోమేటిక్గా అన్ని తగ్గిపోతూ ఉంటుంది తెలియకుండానే. ఇది ఇన్నర్ రియాలిటీ చేంజ్ అయిపోద్ది. మీకు ఇన్నర్ రియాలిటీ పెరుగుతుంది అనే దానికి బండ గుర్తు ఏంటంటే లోపల ప్రశాంతి తత్వం పెరుగుతూ ఉంటుంది. చిత్తశాంతి అని అంటాం కదా, చింత అనేది పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఆలోచిస్తే అంత అశాంతి కాదు, అంత శాంతం ఉంటుంది. అది పర్ఫెక్ట్ ఇన్నర్ రియాలిటీ అనమాట. గుడ్ మేడం, మీ వల్ల కొంచెం మంచి డిస్కషన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి ఇక్కడ చిన్న సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆలపు సార్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మెడిటేషన్ అప్పుడు ఒక దగ్గరికి వస్తాయి. ఇప్పుడు కౌంటింగ్ అప్పుడు వస్తాయి, మెడిటేషన్ అప్పుడు కాదు, కానీ కౌంటింగ్ అప్పుడు. ఇప్పుడు దీంట్లో కూడా సార్ ఒక్కొక్కటి 100 మంది చెబితే 100 రకాలుగా చెప్తారు. 100 మందికి 100 పర్పస్లు ఉండొచ్చు, 1,000 మంది చెబితే 1,000 రాగాలు ఉంటాయి. కానీ ప్రజెంట్ మనకి మన దగ్గర మన ఎదుగుదలకి ఎట్లా కావాలి అనేది ఏంటి అనే దాంట్లో కౌంటింగ్ ఈజ్ రైట్ అంతే. మీరన్న రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు వండర్ఫుల్ గా కౌశలంగా ఉంటుంది కౌంటింగ్ అనేది. కౌంటింగ్ ఎట్లా, ఎప్పుడైతే నాభి ఇట్లా ముందుకు వస్తుంది, బెలూన్ ఊదితే ఏమవుతుంది, ముందుకు వస్తుంది, కొంచెం వెనక్కి పోతుంది, రైట్. 1 2 3 4 అట్లా 40. ఈ 40 జరిగేటప్పుడు మనం పెట్టుకున్న సంకల్పానికి ఎన్నిసార్లు పక్కకు పోతున్నాం. నేను ఇందాక చూసుకున్నాను, ఒక 4 times. తర్వాత ఏం సబ్జెక్ట్ చెప్పాలని పోయింది, ఇట్లా పోయింది. ఒకసారి అయితే కౌంటింగే పోతుంది, టైం అయిపోతుంది. 20 నిమిషాలు పెట్టుకుంటాం, ఎక్కడెక్కడికో సంచరించి వచ్చి అసలు విషయం పోతుంది. అంటే మనది అంత ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని అర్థం. ఇది చూసుకోవాలి. నేను అందుకని చాలా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందు కౌంటింగ్ చేసుకొని, నువ్వు ఎంతైనా టార్గెట్ పెట్టుకో, 20 పెట్టుకో, 40 పెట్టుకో, ఓకే. ఏదన్నా ఒక మౌనంగానే ఎదగమని ఒక సాంగ్ పెట్టుకొని ఒక 20 పెట్టుకొని పక్కకు పోకుండా దాని మీదనే కొంచెం అట్లా ప్రాక్టీస్ చేయించి పంపిస్తాను. ఈమె ఇప్పటి నుంచే స్కూల్లో అజమాయిషి స్టార్ట్ అయిందని పేరెంట్స్ మీటింగ్ లో కంప్లైంట్ వచ్చి ఈ క్లాస్ నుంచే చిన్నమ్మాయి అజమాయిషి పక్కన ఫ్రెండ్స్ ని అజమాయిషి చేస్తుంటది ఆ మాటల ద్వారా. అంటే ఇక అది తగ్గాలి. మనం ఎంత చెప్పినా ఇంకా వెంటనే పోయి ఇట్లా అలిగి పడుకుంటది, లేకపోతే ఇంకా మాట్లాడకుండా నాకేమొద్దు టిఫిన్ అంటది. అలా కాకుండా ఇక దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు ఇక నిన్ను నువ్వే ఉద్ధరించుకొని వదిలిపెట్టాలి. అర్థమైంది? ఇక తనకు తానే తెలుసుకుంటది తను ఎంతవరకు కమాండింగ్ చేస్తుంది ఏంటి అనేది. వాళ్ళ మీద అరవడము ఇట్లా
ఏది ఇప్పుడు ఈ చిన్న వయసు నుంచే నువ్వు ఇట్లా స్టార్ట్ అయిందంటే 10 ఇయర్స్ నుంచే, ఇక తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇది కంట్రోల్కి ఒకే దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ ఈ కౌంటింగ్ చేస్తే ఈ మనసు అనేది ఒకే దగ్గరికి వచ్చి అప్పుడు అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది, నియంత్రణ శక్తి పెరుగుతుంది. ఇప్పుడు నా మాటల్లో నాకు బాగా సబ్జెక్ట్ అని తెలుసు అనేటువంటిది ఉందా, ఆ కమాండింగ్ ఉందా, లేకపోతే మీకు వివరంగా చెప్పాలనే వినయం ఉందా? ఇది ఇంపార్టెంట్. ఇది ఎట్లా తెలుస్తుంది? బయట వాళ్ళు కూడా కనిపెట్టలేరు, దేవుడు కూడా ఇంటి దొంగని ఎవరైనా కనిపెట్టగలరు? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఆ వినయాన్ని, ఇప్పుడు నా సబ్జెక్ట్కి డిమాండ్ ఉండొచ్చు కానీ వివరంగా చెప్పాలనే వినయమే ఉండాలి. నాకు వెల్నెస్ గురించి బాగా తెలుసు, ఇది తెలియకుండానే ఒక ఫ్లేవర్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఎక్కువైందని అంటే నేచర్ ఎమ్మటే శిల్పి లాంటిది నేచర్. వెంటనే ఆ వినయం తగ్గినప్పుడల్లా టక్ 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 అని కొడతా ఉంటుంది. ప్లాంటింగ్ చేస్తాం కదా, ట్రిమ్మింగ్, ఇది అట్లా. అందుకని మనం ఎప్పటికప్పుడు విద్యా దదాతి వినయం అనే లైన్ ఉంటుంది. ఏంటిది అది? విద్య దదాతి వినయం అంటే ఏంటి? నీకు బయట వినయం పెరుగుతుందంటే లోపల అంత విద్య పెరుగుతుంది, శ్రీ విద్య పెరుగుతుంది అని అర్థం. అంతే. ఇది ఒకటి. సో ఇది నేనేమన్నాను, నేను ఎంత టార్గెట్, ఎప్పటి వరకు టార్గెట్ పెట్టుకున్నాను? 2039 వరకు. ఇప్పటికిప్పుడు నేను దీంట్లో సక్సెస్ అవ్వాలని ఏమి లేదు. అప్పటి వరకు ఈ విషయంలో నేను మాత్రం అట్లా చెప్తూ చెప్తూ అదే ధ్యాసలో ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పటికిప్పుడు ఎమ్మడే 35లో స్టార్ట్ చేసి 35లోనే పోవాలని, 45లో స్టార్ట్ చేసి 45లో పోవాలని అంత తొందర ఏం జరగదు. చిటికలేస్తే చెట్లు అయితే పెరగవుగా. కమాన్ ఎండ వచ్చేస్తుంది, పెరగండి అని లేస్తే చెట్లు. గుడ్, థ్యాంక్ యూ సార్. ఈ నాగరాణి గారి చెప్తా చిన్న నువ్వు. అయితే మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. అంటే మనం ఫ్రెండ్స్ తోటి ఉన్నా, సో టీం దగ్గర కూడా సీనియర్ అంటే మనతో పాటు ఉండటమే, ఉండాలి అనుకోవడము స్వార్థము. లేదు అంటే వాళ్ళతోటే ఉంటుంటే మనల్ని నన్ను మిస్ చేస్తురని అనుకోవడం ఉంటుంది సార్. అంటే అక్కడ ఒకే సిచ్యువేషన్ లో భయం అనేది, స్వార్థం అనేది రెండు వస్తుంది. మళ్ళీ చెప్తా సార్. ఇప్పుడు ఫ్రెండ్స్ టీం దగ్గర ఇప్పుడు కొందరు ఏంటంటే అందరితో ఇప్పుడు నాతోటే బెస్ట్ గా ఉండాలి అనుకుంటారు. అందరితోటి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నన్ను మిస్ చేస్తున్నారేమో అనే భయం ఉంటుంది. ప్లస్ నాతోనే ఉండాలి అనేది స్వార్థం కదా సార్, కూడా ఎక్కువగా ఉంటుంది. అవునవును, అంతే ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఇది అలవాటై ఉంటుంది కానీ పెద్ద ఇంకా పోదు. కానీ మనం ఎట్లా ఉండాలి అని అంటే నలుగురు కలిసి ఉన్నా కూడా హ్యాపీగా ఉండేటువంటిది ఉంటుంది. కాకపోతే భయం ఏ విషయంలో ఉండాలంటే ఇప్పుడు పిల్లలు ఎవరితోటి కలిసి ఉన్నారు అనేది అక్కడ చెక్ చేసుకోవాలి. రాంగ్ కమ్యూనికేషన్ ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి అంతే. లేదు వాళ్ళందరూ రైటే అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత. అందుకనే మన దాంట్లో 3 ఇంపార్టెంట్: కలిసి ఉండడం, కలిపి ఉంచడం, కలుపుకోవడం అనేది. కలిపి ఉంచడం అనేది కూడా ఒక స్కిల్, లీడర్షిప్ స్కిల్ అది. కానీ రైట్ కమ్యూనికేషన్, రాంగ్ కమ్యూనికేషన్ అనేది చూసుకోవాలి మన పిల్లల్ని చెక్ చేసి. అది. సో వాళ్ళందరూ ఆ 500 వాళ్ళందరూ కలిసి ఉన్నారు, ఓకే డన్. అది చాలా ఇంపార్టెంట్. కలిసి ఉంటేనే కలిసి సుఖం. ఓకే, ఆ రాష్ట్రాలన్నీ ఎంత కలిసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అంత మంచిది. ఓకే, కానీ నన్ను మిస్ చేస్తున్నారు అనేటువంటి అభద్రత భావాన్ని చూసారా, అది స్కిల్ కాదు. ఒకటే ఎప్పుడైనా, అందుకే ఒక లైన్ రావాలి, నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు చెప్పండి అన్నారు. నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు చెప్పండి అన్న. దట్ ఈస్ రియల్ స్కిల్ అనమాట. మన అవసరమే లేనప్పుడు ఎందుకు మన దగ్గర ఉండాలి వాళ్ళు? మన అవసరం ఉంది అన్నప్పుడే కదా. ఒకసారి అన్నప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదని అంటే, నీ వల్ల లాభం ఉంటుందని వాళ్ళు అనుకోలేదేమో, అనుకున్న తర్వాత లిఫ్ట్ చేస్తారులే.
సింపుల్. నీ వల్ల లాభం ఉంటుందంటే వాళ్ళే లిఫ్ట్ చేస్తారు. నీ లాభం ఏందో చూపించు. ఇది రైట్ ట్రైనింగ్ అన్నమాట. రైట్ ట్రైనింగ్. నిన్ను నువ్వు ఇంకా ఉన్నతిగా చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి మనం. నాకు నేను అలా అది అలా చెప్పిన సీనియర్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. అలా అవేర్నెస్ లోకి తీసుకొచ్చింది సీనియర్. చిన్న సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సార్ ఇక్కడ మైండ్ రియాలిటీ అంటే 2 విషయాలు చెప్పడం జరిగింది సార్. ఒకటి అలవాటైనది, ఇంకొకటి వచ్చేసి ఆచరణలో ఉండాలి అనేది. అవును. సో ఇప్పుడు అలవాటైనప్పుడు ఆచరణ ఒక్కోసారి తప్పుతుండొచ్చు సార్. అది మరి Yes, sir. దాన్ని మనం ఎలా ఇప్పుడు ఈ రోజు టైటిల్ ఇప్పుడు రాత్రి మేడం గారు అడిగారు, సార్ టాపిక్ ఏంటి అంటే అవేర్నెస్ అని చెప్పాను. ఆచరించే దగ్గర అలర్ట్ గా ఉండడమే అవేర్నెస్. అక్కడనే అందుకనే రెస్పాన్స్ మారిస్తే అవేర్నెస్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. మనం అందుకే పాత మూసపోసిన ధోరణిలో మనం ప్రతిదానికి రెస్పాన్స్ ఇస్తూ ఉండకూడదు. ఇప్పుడు నువ్వు హలో సార్ అని ఒకరికి చేయెత్తావు, వాళ్ళు పట్టించుకోలేదు, ఇదివరకు ఫీల్ అయ్యేటోడు, కానీ ఇప్పుడు రెస్పాన్స్ మార్చాలి, లైట్ తీసుకోవాలి, అంతే. అట్లా ప్రతి దానికి రెస్పాన్స్ మారుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుందంటే కళ్ళు నన్ను వాళ్ళు ఎదుటి వాళ్ళు ఓకే చేశారా లేదా, నేను చెప్పినట్టు మాట విన్నారా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అప్పుడు మనం పాత మోసపోసిన ధోరణిలోనే ఎమోషన్స్ ఇవ్వకూడదు, రెస్పాన్స్. ఈ ఆచరణ కొంచెం అలర్ట్ గా మార్చుకుంటూ వెళ్తుంటే సరికాని ఏమైనా ఉంటాయి మనకు మనం దొరుకుతాం అన్నమాట. ఈ పోయిన వారం ఇదే సబ్జెక్ట్ ని చర్చించాం. అది సో అలవాట్లే ఆచరణగా మారుతూ ఉంటాయి. అందుకనే కాన్షియస్ మైండ్ గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా. అందుకే రమణ మహర్షి గారి దగ్గర ఉన్నప్పుడు తను అన్న మాట అదే, నువ్వు జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉండడం ఫస్ట్ నేర్చుకో అని అంటాడు. అది గ్రేట్ థింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్. ఓకే, అంతేనా? ఇంకా మనము ఈరోజు అంటే లాస్ట్ లో నేను 2 పాయింట్లు రాసుకున్నా సార్. అంటే ఈ డిస్కషన్ లో నేను రాసుకున్న 2 పాయింట్లు ఏంటంటే, మీ ఎనర్జీని గతం వాడుకుంటుందా ప్రస్తుతం వాడుకుంటుందా అని రాసుకున్నా. అంటే గతంలో కూడా మంచి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇంకోటి దీనికి మళ్ళీ ఇంకో లైన్ యాడ్ చేసిన, మీ ఎనర్జీని బాధలతో వృధా చేస్తున్నారా ఆనందంతో పెంచుకుంటున్నారా? అంతే, అట్లా చూడు. అంతే. ఇంకా మనం ప్రగతి వైపుకు వెళ్తున్నామా పరేషాన్ వైపుకి వెళ్తున్నామా చూసుకోవాలి. నో పరేషాన్ ఇది కూడా. కాకపోతే గతంలో కూడా మంచిగా ఉండొచ్చు, చెప్పలేము. అది ఉంటే ఏం కాదు, మనం ఎప్పుడైనా సరే దాన్ని కంటిన్యూ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు నాతో ఎప్పుడుదో గతంది. లైన్ యాడ్ చేసాం సార్, గతంలో బాధలతో వృధా చేస్తున్నారా లేకుంటే ఎనర్జీ పెంచుకుంటారా? అంతే, ఎనర్జీ పెంచుకుంటాం, అప్పుడు అది కరెక్ట్. గతంలోని బాధలతోటి గుర్తు తెచ్చుకొని కాకుండా దాని కింద మళ్ళీ ఇంకోటి మెయిన్ స్కిల్ అని పెట్టి పెద్ద హెడ్డింగ్ పెట్టుకొని, మనసుని శాంతి చేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, ఇదే మెయిన్ స్కిల్ అని రాసుకున్నాను సార్. ఇంకా అది మైండ్ స్కిల్ కాదు, అది పరమావధి. అది మామూలుగా కాదు. అట్లా ఉండడం అనేది చాలా కష్టము. ఎందుకంటే మనకు ఎన్నో ఉంటాయి మానసికంగా టార్గెట్లు, వర్క్ చేయడము, వర్క్ లోడు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు మాత్రం నేను అందుకే చెప్పాను, భయం అనేది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, అది లేకుండా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు అయిపోయిన వాటర్కి నీళ్లు పోస్తున్నట్టుగా అట్లా ఉండాలి. ధైర్యాన్ని నింపుకుంటూ ఉండాలి, అంతే. ఉన్నట్టుండి కూడా అంటుంటారు, ఏదో తెలియదు బట్ భయంగా ఉంది, అదేందో తెలియదు కానీ ఒక భయం అనేది ఉంటుంది. సో కామన్ అన్నమాట, భయంగా ఉండడం అనేది కామన్ థింగ్. మనసు దాని వైబ్రేషన్స్ లోగా పడిపోయిందని అర్థం. అప్పుడు దాన్ని హై వైబ్రేషన్ తీసుకెళ్ళడానికి దైవస్థుతి అనేది ఇష్ట దైవానికి
ప్రేయర్ చేసుకోవడం, పూజ చేసుకోవడం, వెంటనే ఎంటీ స్టమక్, మంచి నిద్రపోవడం, ఇలాంటివన్నీ చేసి దానికి ధైర్యాన్ని పోయాలి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ అందరికీ. మనం ఇందాక చేసినటువంటి సైలెన్స్ క్రియేషన్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేసామో దాన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకుందాం. దాన్ని ప్రాక్టీస్